ప్రపంచవ్యాప్తంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైందన్నారు. దావోస్ వేదికగా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాజకీయాల్లో వారసత్వం ఉండదని, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తాయన్నారు చంద్రబాబు. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీ పడినా ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానమన్నారు. అంతర్జాతీయంగా ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. పనిచేసే యువత ఉన్న దేశంగా భారత్కు స్వర్ణయుగం మొదలైందని అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక నుంచి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. దావోస్ వేదికగా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి చంద్రబాబు మాట్లాడారు. గతంలో దావోస్కు ఒకరిద్దరు సీఎంలు, కేంద్ర మంత్రులు వచ్చేవారని, చరిత్రలో మొదటిసారి భారత్ తరపున అందరం కలిసి మాట్లాడుతున్నామని చెప్పారు. దేశంలో వివిధ పార్టీల నుంచి, వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చినా దావోస్లో అందరం ఒక్కటేనన్నారు. దావోస్ నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నా టీమిండియాగా అందరిది ఒకే లక్ష్యం అన్నారు. భారత్ నుంచి దావోస్ సదస్సుకు హాజరవుతున్న వారిలో తానే సీనియర్ అని సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. 1997 నుంచి దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. గతంలో భారత్కు చాలా తక్కువ గుర్తింపు ఉండేదని, ఇప్పుడు భారత్కు మంచి గుర్తింపు వచ్చిందన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా 2028 నాటికి భారత్కు ఇంక్రిమెంటల్ గ్రోత్ రేట్ సానుకూలమైన అంశమన్నారు. ప్రపంచంలో ఇప్పుడు ఇండియా అన్స్టాపబుల్ అంటూ సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. వికసిత భారత్ విజన్తో వృద్ధి రేటు కోసం అంతా కలిసి పనిచేస్తే దేశాభివృద్ధి సాధ్యమేనని అన్నారు. సుస్థిర వాతావరణం కోసం 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా భారత్ పనిచేసేందుకు లక్ష్యంగా పెట్టుకుందని, అందులో 165 గిగావాట్లు విద్యుత్ ఏపీలోనే ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని సీఎం అన్నారు. దావోస్లో భారత్లోని వివిధ రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయని, కానీ అంతా ఐక్యంగా దేశం కోసం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రులుగా తాము వేర్వేరు పార్టీలకు చెందిన వారమే అయినా ఐక్యంగా ఆలోచించేది దేశం కోసం, ప్రజల కోసమని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, వ్యవసాయం, మానవాభివృద్ధిలో డీప్ టెక్ లాంటి సాంకేతికత రావాలని అన్నారు. పెట్టుబడులు ఆకర్షించడంలో, వృద్ధి రేటులో ఏపీ చాలా కృషి చేయాల్సి ఉందన్నారు. మరోవైపు ప్రపంచం నుంచి తీసుకెళ్లటం కంటే దానికే సాంకేతికతను భారత్ అందిస్తోందని అన్నారు. వనరులు, అవకాశాలను ప్రపంచానికి చూపుతున్నామని అన్నారు. 2047 కల్లా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతుందని అన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ విశేష కృషి చేస్తోందన్నారు. దాదాపు అన్ని టెక్ కంపెనీల సీఈఓలు భారత సంతతికి చెందినవారేనని, సాంకేతికతను ముందుగా అందిపుచ్చుకున్న దేశంగా భారత్ ప్రయోజనాలు పొందుతోందని, వ్యాపార దక్షత, నైపుణ్యాలు ఉన్న యువత జనాభా ఎక్కువగా ఉండటం భారత్కు వరాలని, ప్రపంచం మొత్తానికి ఇండియా సేవలందిస్తోందని అన్నారు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అత్యంత ఆమోదయోగ్యులు భారతీయులే అన్నారు. ఇక దావోస్ పర్యటన ముగించుకొని ఇవాళ రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకోనున్నారు.